హాయ్ మాస్టర్స్. అందరికీ నమస్తే అండి. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి. అలాగే ఇందు అక్కకి, సత్యదేవి గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, అలాగే యూట్యూబ్‌లో వీక్షించబోయే మాస్టర్స్‌కి అందరికీ గూడా నా యొక్క ఆత్మాభివందనాలండి. ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలాగే మన పత్రి సార్‌తో మనం చాలా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే గురువు చెప్పిన దాన్ని మనం ఆచరిస్తూ, దాన్ని ఆచరణలో పెడుతూ, మనం ఎంతో హ్యాపీగా, హాయిగా ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే సార్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటూ, వాళ్ళు ఎంతో నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్న మాస్టర్స్ తోటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ తోటి డైలీ సాయంత్రం వేళ మనం చక్కని సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగానే ఈ రోజు సత్యదేవి మేడం గారు సార్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటూ, సార్ నుండి ఏం నేర్చుకున్నారు? నేర్చుకున్న దాన్ని ఆవిడ వారి జీవితంలో ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? అలాగే ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి ఎలా పంచుతున్నారు అనే దాని గురించి మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మేడంని ఇన్వైట్ చేసుకుందామండి. మేడం సత్యదేవి గారు, మీరు సార్ తోటి సన్నిహితంగా ఉంటూ, సార్ నుండి ఏం నేర్చుకున్నారు? నేర్చుకున్న దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? అలాగే ఆ జ్ఞానాన్ని అందరికీ ఎలా పంచగలుగుతున్నారు? దాని గురించి మీ మాటల్లో వివరించండి మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం మేడం. ఓవర్ టు యూ అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు నమస్తే సత్యాదేవి. మేడం. అందరూ సత్యవతి అంటారు. కాకపోతే నేను మార్చుకున్నానన్నమాట పేరు సత్యాదేవిగా. హ్మ్. ఏదైనా సత్యం, శివం, సుందరం. పత్రిజీ పరిచయం అయిన తర్వాత నా లైఫ్‌లో అలాంటి మార్పొచ్చింది. అదంతా మీతో పంచుకోవడం నా అదృష్టం ఈరోజు. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పితామహ ఆహ్, నాన్నగారికి, అమ్మగారికి నాకు నా హృదయంలో ఆయనకి అమ్మా, నాన్న అనే అనుకుంటున్నాను. హ్మ్. కృతజ్ఞతలు. వేల వేల కృతజ్ఞతలు. కోటి కోటి ధన్యవాదాలు. పాదాభివందనాలు. నా పేరు సత్యాదేవి. ఈరోజు ఇలాంటి అవకాశము యూట్యూబ్ ద్వారా ఆహ్, కంప్లీట్ మ్యాన్ అంటే నిజంగా పత్రిజీనే. నా లైఫ్‌లో నేను ఆహ్, ఆయనతో ఇంతకాలం స సర్వీస్‌లో ఉండటం ఆయన భాగ్యం అన్నమాట నాకు. చిన్నప్పటి నుంచి సత్యాన్వేషణ. పేరులోనే సత్యం ఉంది. ఆహ్, సత్యం ఏది అనేదే దాని మీదే ఎక్కువ నాకు ఆహ్, ఇంట్రెస్ట్ అన్నమాట. ఆధ్యాత్మిక అన్వేషిని. అందరూ పేపర్ చదువుతుంటే నేను వివేకానందుడు అలాంటి రామకృష్ణ పరమహంస ఇలాంటి కథలు, జిడ్డు కృష్ణమూర్తి ధ్యానం అనే పదం నన్ను ఆహ్, బాగా ప్రేరణ ఇచ్చేది. ధ్యానం అంటే ఏంటి? ఎలా నేర్చుకోవాలి? నా లోపలే క్వెషను, ఆన్సర్ కూడా లోపలే వచ్చేది. అమ్మ నా వాయిస్ వినిపిస్తుందా? ఇయర్ ఫోన్స్ ఉంచనా? తీసేయనా? ఇయర్ ఫోన్స్ ఉంచమంటారా? ఓకే మేడం. క్లియర్‌గా ఉంది. ఆ! క్లియర్‌గా. ఎందుకంటే బయట వాయిస్‌లు వినపడతాయని నేను పెట్టుకున్నా. లేదు మేడం. మాకు క్లియర్‌గా ఉంది. అలా చెప్పండి. ఓకే. ఓకే. పత్రి సారు నాకంత ఈజీగా దొరకలేదు. చిన్నప్పటి నుంచి సత్యాన్వేషణలో కొన్ని, కొన్ని రోజులు మంత్రధ్యానము, రకరకాల సాధనలు చేశాము. కానీ ధ్యానం అనేది భావాతీత ధ్యానం అని నేను 16 ఏళ్ల వయసులో నాకు సిరీస్ కంపెనీ అని విజయవాడలో మాది విజయవాడ. అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో వర్కర్స్ బాగా పనిచేస్తారని ఒక 15 మినిట్స్ ధ్యానం చేయించేవాళ్ళు. ఆ ధ్యాన సాధనలో ఒక సౌండ్ ఒక శబ్దం చెవిలో చెప్పారనమాట. అది, అది సాధన చేశాం. దానికి ముందు అహం బ్రహ్మాస్మి అని సుభద్రమ్మ గారని ఒక ఆవిడ హ్మ్. చెప్పారనమాట. అహం బ్రహ్మాస్మి అని. అది ఏంటో తెలీదు. కాకపోతే మంత్రం గదా! మంత్ర సాధన లోపల హృదయంలో జరుగుతూ ఉండేది. నోటితో ఎప్పుడు చేయలేదు. ఆ జ్ఞానం మరి గత జన్మలదో ఏమో తెలీదు. అలా ఏదో ఒక సాధన రామ మంత్రం. చిన్నప్పుడు మా కన్నమ్మ గారు రామ మంత్రం చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఆహ్, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ మంత్రం. నన్ను కన్న తల్లిదండ్రులు పద్మావతమ్మ, కృష్ణంరాజు గారు. వాళ్ళకి ఈ జన్మనిచ్చినందుకు
వేల వేల కృతజ్ఞతలు. ఏమిచ్చినా రుణం తీరదు. ఆ! అమ్మా, నాన్న రుణము, మన గురువు రుణము, పత్రి సార్ రుణం గూడా ఆహ్, తీర్చుకోలేనిది. ఇలా చెప్పడం వల్ల నాలాగా ఎంతోమంది ఉంటారు కదా! ఆహ్, మనకి తెలిసిందే నిజమని అనుకోకూడదు. పత్రి సార్ నుంచి అలా చాలా నేర్చుకున్నాను నేను. ఏదైతే నాకు అంతరాత్మలో క్వెషన్స్ ఉండేయో, ఆ క్వెషన్స్‌కన్నిట్లికి నాకు పత్రిజీ ద్వారా ఆన్సర్ దొరికింది. సార్‌ని అసలు ఫోటో చూసాను ఫస్టు. 'ఆనాపానసతి' అనే బుక్కు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో విజయవాడలో దొరికింది. టేబుల్ మీద పెట్టారు వాళ్ళు. ఆ పద్మ ఆవిడ పేరు. అయితే ఆ పుస్తకం నేను చదువుతుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి మాకెవరో ఇచ్చారు అని అన్నారు. నిజంగా ఆవిడకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలా నాకు 'ఆనాపానసతి' పత్రిజీ ఫేస్ మొదటిసారి చూశాను. వెనక పేజీలో చాయ్ తాగుతూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆహ్, కింద రాసుంది. ఏమని? ధ్యానం అంటే చాయ్ తాగినంత సులువు అని. ఆ కొటేషను అట్రాక్ట్ చేసింది. అలాగే ఆ ఫేస్‌లో ఆనందం కింద సుభాష్ పత్రి అని ఉంది. సుభాష్ పత్రి అని ఉందేంటి? పత్రి అంటే ఇంటి పేరు అయ్యుండొచ్చు. నార్త్ ఇండియన్స్ కింద పేరు మనకి ఇంటి పేరు ముందు పెట్టుకుంటాం. వాళ్ళు వెనక పెట్టుకుంటారు. నార్త్ ఇండియన్ ఏమో అనుకున్నా సుభాష్ అని చూసి. ముందుగా అయితే ఆ గడ్డము అది చూడగానే ముస్లిం అనుకున్నాను. తర్వాత పేరు చూసి ఆహ్, ఓహో! ఈయన నార్త్ ఇండియన్ కాబోలు అనుకున్నా. కానీ లోపల ఆ కాన్సెప్ట్ అది చదవగానే చాలా ఇంత సులువుగా ఉంది అని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళాను గదా! ఇంట్లో మేమందరం ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాము. ఏదో ఒక రకరకాల ధ్యానాలు చేస్తూ ఉండేవామనమాట. మా అమ్మగారు ఎక్కువ సాధన చేసేవాళ్ళు. రాత్రి 2 గంటలప్పుడు లేచి కూర్చొనుండేవారు. ధ్యానం ధ్యానం అనేవాళ్ళు. పత్రిజీ దొరికిన తర్వాత అమ్మ నువ్వింత సులువుగా చెప్పలేదేంటి? ధ్యానం అంటే శ్వాస ధ్యాస అని చెప్పలేదు అని మా అమ్మగారిని అడిగాననమాట నేను. ఆ! అలాగా ఆహ్, అది ఆ పుస్తకం బుద్ధ మార్గము అందులో అందరికీ నచ్చింది మా ఇంట్లో. నేను డిగ్రీలో ఈ ఆధ్యాత్మిక అన్వేషణలోనే బీఏలో యాన్సిలరీ ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. ప్రైవేట్‌గా చదువుకున్నాను. డిగ్రీ ఉద్యోగం చేస్తూ చదువుకునేదాన్ననమాట. హ్మ్. ఇంట్రెస్ట్. అది తత్వశాస్త్రం అని ఫిలాసఫీ. ఆ సబ్జెక్ట్ ఫిలాసఫీ, ఇండియన్ హిస్టరీ తీసుకున్నాను యాన్సిలరీ. అది అందులో బుద్ధుడి మార్గం నచ్చింది నాకు. బుద్ధుడు చెప్పింది. ఆహ్, లాస్ట్‌లో బుద్ధునికి ఆహ్, బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది అని ఎండింగ్ పాయింట్. జ్ఞానోదయం అంటే ఏంటో రాయలేదు ఆ బుక్‌లో. చాలా పుస్తకాలు ధ్యానం అనేది అట్రాక్ట్ చేసేది నాకు. ఎందుకు? ఏంటి? ఏం చేస్తే అర్థమవుతుంది అని క్వెషన్స్ వస్తుంటాయి లోపల. ఆహ్, ధ్యానం అని అంతరాత్మే చెప్పేది. ఆ లోపల. అది నేను ఇంట్యూషను అని తర్వాత తెలిసింది. ఈఎస్‌పి అంటారని. మన ధ్యాన మార్గంలోకొచ్చాక పత్రిజీ దగ్గరికొచ్చాక అవన్నీ అర్థాలు తర్వాత తెలిసిందనమాట. ఆహ్, అలాగైతే అది చేస్తున్నప్పుడు ఇంకా చాలా కష్టాలు హ్మ్. వచ్చినియి. ఇంకా అది సాధనైతే చేసుకోలేదు. బుక్కు పరిచయమైంది అప్పుడు అనమాట. తర్వాత విజయవాడ వదిలేసి ఇంక మాది సొంత ఊరు మా అత్తగారిది నందవరం ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ఉండేది గూడా నందవరమే. ఆహ్, ఈ నందవరము రావాల్సొచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా చాలా ముందే పాప చనిపోయిన తర్వాత ఇంకా నాకు కంప్లీట్‌గా ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళీ సంసారంలో పడ్డాక సాధన తగ్గిపోయింది. చిన్నప్పుడు చేసిన సాధనలోనే నాకు అన్నీ తెలుస్తుండేవి. ముందు జరగబోయేయి తెలుస్తుండేయి. ఆ నాన్ వెజ్ మానేయటం గూడా చిన్నప్పుడే. రామ మంత్రం చేసేటప్పుడే ఆహ్, ఆహ్, అది నాన్ వెజ్ మానేయటం మేము మానేసామని మా నాన్నగారు కూడా మానేశారు. ఇంట్లో అందరూ వెజిటేరియన్స్ అయ్యామన్నమాట. ఆహ్, ఆ తర్వాత ఇంకా వేల్పూరి స్వామి గారిని చూసినప్పుడు మౌనం స్టార్ట్ చేశా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నాకు పత్రిజీ అంత ఈజీగా దొరకలేదు. మౌన సాధన స్టార్ట్ చేసిన తర్వాత పిరమిడ్ దొరికింది ఎమ్మిగనూరులో. మా ఊరికి పక్కననమాట ఎమ్మిగనూరు. అక్కడ శ్రీ రాఘవేంద్ర పిరమిడ్. హ్మ్. ఆ పిరమిడ్‌లో ముందు రోజు నేను పత్రిజీ వార్షికోత్సవానికొచ్చారంట. ఆ పువ్వులు, ముగ్గులు మా మరిది గారింటికి అట్లా వెళ్తుంటే దారి కమాన్ కనపడింది పిరమిడ్‌ది. అది చూసి
ఇది పిరమిడ్ లాగా ఉంది అని చెప్పి ధ్యాన మందిరం అటు వెళ్ళటం జరిగింది అనుకోకుండా. నన్నెవరు తీసుకెళ్ళలేదు. నేనే అన్వేషకురాలిని. నా అంతట నేనే వెళ్ళాననమాట. వెళ్ళినప్పుడు ఒక పక్క పత్రి సార్ ఫోటో, ఇంకో పక్క రాఘవేంద్ర స్వామి ఫోటో 2 ఉన్నాయి. లోపలికి పత్రి సార్ ఏదైనా ఆహ్, నేను ఆర్టిస్టు. చాలా బాగా ఏశారు ఆర్ట్ అనమాట. లోపల చూస్తే ఓషో, ఆదోని లక్ష్మమ్మ అలా అందరూ మాస్టర్స్ అందరియి, జీసస్‌వి, సదానంద యోగివి ఇలా అందరి ఫోటోలు బాగా పెయింటింగ్ చేశారు ఎవరో ఆర్టిస్ట్. లోపలికెళ్ళగానే నిన్నే పత్రి సార్ వచ్చెళ్ళారు వార్షికోత్సవం అనగానే, అయ్యో! మిస్ అయ్యానే ఒకరోజు ముందు రావాల్సింది అనుకున్నాను. కానీ ఆ రోజు నుంచి ఇంకా అంతకుముందే నాకు ధ్యానం ధ్యానం అని అంతరాత్మ చెప్తుంది గదా! వేల్పూరి స్వామిని చూసాక మౌనము స్టార్ట్ చేశాను. మౌనంలో సాధన చేసుకునేదాన్ని. చాలా బావుండేది. ఆ మౌనం వల్లే ఆ పిరమిడ్ దొరకటం జరిగింది. తర్వాత ఒక ప్రతి పౌర్ణమికి మాస్టర్స్ వచ్చేవాళ్ళు. అలాగే అప్పుడప్పుడు మంత్లీ వన్స్ గ్రేట్ మాస్టర్స్ అందరూ ప్రేమనాథ్ సారు, మరి తటవర్తి వీరరాఘవరావు గారు అలాగా పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు. అలాగ ఒకసారి పౌర్ణమి రోజు రుక్మిణమ్మ మేడం వచ్చారు. ఆ మేడం చెప్పారు, "పత్రి సారు మా చెల్లిని పిరమిడ్ వ్యాలీలో" అప్పుడు ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ. అయితే ఆ పిరమిడ్ వ్యాలీకి అక్కడ ఉంటుంది మా చెల్లి. అది పూర్తయ్యే వరకు మౌనం చెయ్యని అన్నారు. అట్లా ఒక సంవత్సరం మౌనం చేసింది. మా చెల్లెలు అని చెప్పారు. చెప్పగానే ఒక గురువు ఒకరికి చెప్పారంటే, అది నాకు కూడా నేను స్టార్ట్ చేశాను గదా! వారానికి ఒక రోజు మౌనము. శుక్రవారం, శుక్రవారం మౌనం చేసేదాన్ని. అలా అనుకుని నేనింకా మౌన సాధన పెంచుకుంటూ పెంచుకోవాలి. 1 ఇయర్ మౌనం చేయాలంటే ఒక గురువుగారున్నారు ఇక్కడ దత్తపీఠం అనమాట. మా అత్తగారు వాళ్ళది. వీరశైవ మతం అనమాట. మాది లవ్ మ్యారేజే. నేను నాన్ వెజ్ మానేయటం, మరి శాకాహారిని అవ్వటం, అందుకేమో మరి శాకాహార కుటుంబానికే కోడలుగా వచ్చాను. ఇదొక గ్రేట్ జాబ్ అనమాట. మన లైఫ్ డిజైన్ మనమే చేసుకొని వస్తామని అవన్నీ అంతకుముందు చాలా దుఃఖం. ఊరికే అంటే ఏడ్చేదాన్ని. ఆ ఏడుపులన్నీ పత్రి సార్ దగ్గరికొచ్చాక పోయినాయనమాట. ఎన్నో ఎన్నో నేర్చుకున్నాం. ఆయన్ని చూడకముందే చాలా నేర్చుకున్నా. చూసిన తర్వాత ఇంకా ఎన్నో మార్పులు. అంటే సువర్ణాధ్యాయం మొదలైందనమాట. 2007లో బెంగుళూరు వెళ్ళటం. దానికి ముందు ఆ గురూజీ ఇట్లా 1 ఇయర్ మౌనం చేయాలనుకుంటున్నాను స్వామీజీ అంటే, ఆయన మౌన సాధన చేస్తారు. 108 రోజులు అలా చేస్తుంటారు. ఆహ్, ఆయనడిగితే అన్నారు, "ముందు 21 రోజులు చెయ్యమ్మా. తర్వాత 41 రోజులు చెయ్యి. తర్వాత అలా పెంచుకో" అని చెప్పారు. చెప్తే సరే అలాగే సాగింది. 21 రోజులు చేయగానే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవి ఉండేవి చాలా. ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరికిందనమాట. 21 రోజులు అవ్వగానే అప్పట్లో సెల్ ఫోన్ కూడా లేదు. కిందకెళ్ళి కాయిను ఏసి మా అమ్మగారితో మాట్లాడాననమాట. ల్యాండ్ ఫోన్ ఉండేది అమ్మకి. హ్మ్. అది గుడ్ న్యూస్ తెలిసింది. ఓహో! ధ్యానము, మౌనము 2 దొరికినాయనమాట. అదే 2 యోగా, మెడిటేషన్ ఎలాగో మనకి ధ్యాన సాధన, మౌన సాధన పత్రి సార్ దగ్గరికొచ్చిన తర్వాత ఇలా అన్నీ మిరాకిల్సే. అలాగా మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశాను. 41 డేస్. స్టార్ట్ చేసిన 1 వీక్‌లోనే పనయిపోయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అంతా తీరిపోయి, ఒక రూ. 1,00,000 నా చేతికొచ్చినియనమాట. అలాగా బెంగుళూరు పిరమిడ్ అది బెంగుళూరు షిఫ్ట్ అవ్వటం జరిగింది. బాబు జాబ్ చేస్తున్నాడక్కడ బెంగుళూరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 2, 3 నెలలు సత్సంగం లేదు. ఇక్కడున్నప్పుడు సత్సంగానికి ఆహ్, మన పిరమిడ్‌కి వెళ్ళేదాన్ని. అంతకుముందు కల్కి ఇది అది వదిలేసా. అమీబాలాగా చిన్నప్పటి నుంచి ఒక సాధన చేస్తూ, ఇంకో సాధన మొదలుపెట్టిన తర్వాత ఇది వదిలేయటం. అట్లా వదిలేస్తూ వచ్చాననమాట. అది మరి గత జన్మల్లో మరి అవన్నీ కనెక్షన్ ఉందో ఏమో తెలీదు. కల్కి దానిలో గూడా 7 ఇయర్స్ వెళ్ళాను. పాప చనిపోయిన తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మ మార్గం పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. తర్వాత బెంగుళూరు వెళ్ళిన తర్వాత ఇంకా సత్సంగం లేదు, ఏమి లేదు. ఇదేంటి అని బాగా దిగులుగా అనిపించి
ఒకరోజు బయటికెళ్ళాననమాట. వెళ్తే ఇంకా మనం అడుగు పెట్టాలి గదా! ఒక అడుగేస్తే ఇంకా 100 అడుగులు మన వైపు వేస్తారన్నట్టు ఆహ్, నేను వెళ్ళటం జరిగింది. సుమ అనే అమ్మాయి ఆంటీ మీరెప్పుడు ధ్యానం, ధ్యానం అంటే ప్రచారం అంటూ మానలేదు. ఇంటికొచ్చిన వాళ్ళకి అందరికి ధ్యానం చెప్పడం అయన్నీ చేస్తుండేదాన్ని. నేనే ఇంక బయటకి వెళ్ళాననమాట. అప్పుడు ఆ రోజు ప్రేమనాథ్ సారో ఎవరో వస్తున్నారని చెప్పి ఆహ్, తులసి మేడము తులసి కృష్ణమూర్తి ఆవిడ పేరు. మా అమ్మగారి వయసు. ఇంట్లోనే సత్సంగం ఓన్ హౌస్ అనమాట. ఆ సత్సంగానికి వెళ్ళాను. ఇంకా వారం, వారం ఇంకా ప్రతి గురువారం వాళ్ళ ఇంట్లో సత్సంగం జరిగేది. ఆహ్, జరుగుతున్నప్పుడు నేను మళ్ళీ 41 డేస్ అయిపోయింది కదా! ఇంకో 1 ఇయర్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి బెంగుళూరు వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం ఒక స్కూల్‌లో వర్క్ చేశాను. అది మానేసి ఇంకో 1 ఇయర్ మౌన సాధన స్టార్ట్ చేశాను. అప్పుడే మన పత్రిజీ మొదటిసారి ఆయన దర్శనం. వాళ్ళ ఇంట్లోనే తులసి కృష్ణమూర్తి గారికి అనేక ధన్యవాదాలు. ఎంతో రుణపడి ఉంటాను నేను అందరికి. రేపు పత్రి సార్ వస్తున్నారు. మీరు చాలా బుక్స్ చదివాను పత్రి సార్. 'ఆనందో బ్రహ్మ' చదివి మాత్రం ఈయనెవరో నాలాగే ఉన్నారే అనుకున్నాను. ఆ! ఎందుకంటే ఏ పని చేస్తున్నా అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. వంట చేసినా, ఏది చేసినా అని చెప్పారు. ఆనంద బ్రహ్మ చిన్న చిన్న పుస్తకాలు. అప్పుడు ఆహ్, చె చటరవతి రావు వచ్చినప్పుడు రూ. 15, రూ. 12, రూ. 10 అలాంటి బుక్స్ అమ్మేవారాయన. మేము కొని ఎవరికైనా పంచుతూ ఉండేవాళ్ళం చిన్న చిన్న పుస్తకాలు. అలాగా అప్పుడు రేపు పత్రి సార్ వస్తున్నారు. మాట్లాడండి అని ఆ తులసి మేడం అంటే నేను మనసులో అనుకున్నా. ఆయన సందేశమే గదా! నేను ఫాలో అవుతున్నాను. ఆయన మెచ్చుకుంటారు గానీ ఏమనరు. మాట్లాడకపోయినా అక్కర్లేదు వింటానని చెప్పి మనసులో అనుకున్నాననమాట. అలాగే ఆ మేడం ఇన్వైట్ చేస్తూ సార్‌ని ఇట్లా సార్ ఇలా హగ్ చేసుకుంటూ నేను లోపల ఎదురుగానే ఎంట్రన్స్‌కి ఎదురుగా కూర్చున్నాను. ఆ కళ్ళలోకి చూసారిలా లోపలికి వస్తూనే. నేను అలాగే కళ్ళలోకి చూసాను. కళ్ళ ద్వారా ఈయన ఎనర్జీ ఇస్తున్నారు అని అర్థమైంది మొదటి చూపులోనే. కొత్తగా అనిపించలేదు. ఎన్నో జన్మల్లో పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఎన్నాళ్ళ నుంచో మన ఇంట్లో మనిషిలాగా అలా అనిపించారు. తర్వాత క్లాస్ చెప్పారు. ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయించారు. ఆ ధ్యానంలో అసలు ఇంకా ఆ ఫ్లూటు ఇంక నన్ను నేను మర్చిపోయాననమాట. అసలు ఎంతసేపు కూర్చున్నామో కూడా తెలియలేదు. అలా ఎప్పుడూ జరగలేదు మొదటిసారి. కళ్ళ ద్వారా ఎనర్జీ ఇచ్చారు. మళ్ళీ ధ్యానంలో అంతా లీనమైపోయామనమాట. ఈ లోపల గుహలోకెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. ఆ! ఆ తర్వాత సారు వంటింట్లోకెళ్ళిపోయి ఇలా చిన్న దారనమాట. ఇట్లా ఉంది వంటిల్లు చిన్నది. కింద కూర్చున్నారు. నేను గూడా ఎళ్లి పక్కన కూర్చున్నాను. ఒకవైపు ఆ మేడం కూర్చున్నారు. అందరితోటి పలకరిస్తున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. మాటి మాటికి నా వంక చూస్తున్నారు. నేను మాట్లాడట్లేదు. తర్వాత కాసేపాగి ఆహ్, అలా చూసి చూసి చాలా సార్లు తర్వాత "ఏంటి నువ్వు మాట్లాడవా?" అని అడిగారు పక్కకు తిరిగి. ఎంత ఆత్మీయంగా అసలు ఇంకా మర్చిపోలేననమాట. ఆ ఇన్సిడెంట్ అసలు ఆయన పలకరింపు ఎంతో బాంధవ్యం ఉన్నట్టు మన ఇంట్లో వ్యక్తిలాగా మేడం అనలేదు, ఏమనలేదు. హ్మ్. అందరిని మేడం అంటారు గదా! "ఏంటి నువ్వు మాట్లాడవా?" అని అడిగారు. అంత ఆత్మీయంగా. నాకైతే 16 ఏళ్ల వయసులో మా నాన్నగారు ఇల్లు వదిలి ఎళ్ళిపోయారు. మళ్ళీ నాకు మా నాన్నగారే దొరికినట్టు అనిపించింది. సరే నేను తల ఆడించాను. "మౌనమేనా? ధ్యానం కూడా చేస్తున్నావా?" అని అడిగారు. ఆ! తల ఆడించాను చేస్తున్నానని. ఇంకా ఆయన అయితే నన్ను లేపి చూద్దాం అన్నారు. అంటే అంత బలం ఉందో లేదో అని. ఆయన నేనొక్కదాన్నే ఎలా ఎత్తగలను? ఇద్దరం కలిసి ఎత్తామనమాట ఆయన్ని పైకి. పైకి లేచారు. తర్వాత ఆ మేడము ఆయన చేతికి పళ్ళిస్తే రకరకాల పండ్లు. అవన్నీ నా చేతిలో పెట్టారు. ఆ సీను ఇంకా మర్చిపోలేననమాట. అద్భుతం అంటే అద్భుతం నా జీవితంలో. ఆహ్, ఇంకా బండి ఆగలేదనమాట ఇంక. నిరంతరం. పిరమిడ్ వ్యాలీ ఇంకా 2007 బుద్ధ పౌర్ణమి నుంచి ఆహ్, ఇంకా బుద్ధ పూర్ణిమ 2007 నుంచి 2017 వరకు సార్‌తో హ్మ్. అనుబంధం అక్కడే అనమాట. ప్రతి మాట కూడా
అంత అద్భుతంగా ఆహ్, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా పండితుడు, పామరుడు అందరికీ గూడా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. ఆ నాలెడ్జి ఇక్కడ ఎమీనూరు నుంచి వెళ్ళిపోతుంటే మీ కొడుకు దగ్గరికెళ్తున్నారని మీరు ఆనందపడిపోతున్నారు. మాకందరికీ ఏడుపొస్తుంది అని బాగా ఇక్కడ ప్రేమగా ఉండేవాళ్ళు. పిల్లలు నా బిడ్డల్లాగా చూసుకునేదాన్ని. వాళ్ళందరూ అలా ఏడుస్తుంటే నేనన్నాను, నేనెక్కడున్నా జీరోలా ఉంటాను. అక్కడ గూడా గ్రూపు ఉంటారు అని చెప్పి మనసులో అనుకున్నాననమాట. ఆ! అక్కడికెళ్ళిన తర్వాత బుద్ధ పూర్ణిమకి పత్రి సార్ స్టేజ్ మీద అదే మాట. ఇక్కడ ప్రాపంచికంగా నేనది, నేనిదే అని కాలర్ ఎగరేసి ఎగరేసిన వాళ్ళు అక్కడికెళ్ళి తలదించుకోవాలి. ధ్యానం చేయాలి అని చెప్పి సారు చెప్తుంటే ఓహో! నిజంగా నా నోటెంట వచ్చిన మాటలు ఆయన నోటెంట వింటుంటే అంటే గురువుకి ఆ విధంగా కనెక్ట్ అయ్యాననమాట నేను. నాకు ఇక్కడ హృదయంలో ఆ మౌనంలో అంతరాత్మ వికసిస్తుంది. ధ్యానం వల్ల ఈ 2 కలిసినప్పుడు ఈ మనసు, బుద్ధి నిలబడిపోయి ఎప్పుడైతే మాట్లాడాలనే ఉద్దేశం ఉంటేనే కదా! మనసు పనిచేస్తుంది. మౌనంగా ఉండటం వల్ల మనసు కూడా ఆగిపోతుందనమాట. నా ఎక్స్‌పీరియన్స్ అది. అలాగా అంతరాత్మ నుంచి అన్ని ఆన్సర్‌లు లోపలే వస్తూ ఉండేయి. బుక్స్ చదువుతుండడం, క్లాసులు వినటం, చక్కగా శ్రవణం చేశాను. పత్రి సారు డిజిటల్ కెమెరా ఉండేది నా దగ్గర. ఎక్కడికెళ్తే అక్కడికి ఫోటోలు తీస్తూ ఉండేదాన్ని పత్రి సారు. ఆయన వంట చేయటం అన్నిటిని ఆయన చెప్పే మాట, చేసే పని అన్నీ గూడా ఆయన్ని పూర్తిగా గమనించేదాన్ని. భయమనేది లేదు. ఆహ్, కొంతమందిని చూస్తే వాళ్ళ వైబ్రేషన్ మనకు తెలిసిపోతుంది. అంత క్లీన్‌గా ఉండేవాళ్ళు పత్రి సార్. అంటే ఇక్కడ, ఇక్కడ గూడా ఆయన లోపల ఏదుందో అదే బయటికి చెప్పేవాళ్ళు. అదే చేసేవాళ్ళు. ఈ మనస వాచ కర్మణ అంటాం గదా! అలాగా అంత శుద్ధిగా ఉండాలి అని నేర్చుకున్నాను నేను. అది ఇంకొకసారి హ్మ్. ఎక్కడికెళ్ళినా ఒక బుద్ధ పూర్ణిమకి 2010లో అనుకుంటా. ఆహ్, అప్పుడు 1 ఇయర్ మౌనం చేసేటప్పుడు ఒక 3 నెలలు, 4 నెలల తర్వాత మా మరిదికి క్యాన్సరొస్తే, ఆ అబ్బాయి నాకు భయమేస్తుంది వదిన మాట్లాడు మాట్లాడంటే, అప్పుడు మాట్లాడాల్సొచ్చింది. మళ్ళీ 2009లో మౌనం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ లోపల ఏది అవకాశం దొరికితే అది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని భీమేష్ రెడ్డి గారి క్లాసులు. అలా చాలామంది మాస్టర్స్ సత్యం హాల్‌లో అన్నీ మా ముందే రెడీ సత్యం హాల్ కట్టారు. తర్వాత కబీర్ భవన్ కట్టారు. పిరమిడ్ వ్యాలీ గూడా అప్పటికింకా పిరమిడ్ కంప్లీట్ అవ్వలేదు. వర్క్ జరుగుతూ ఉండేది. మాకప్పుడు ఆహ్, 7 వండర్స్‌లో ఒకటి అని పేపర్‌లో వచ్చిందనమాట. ఆ టైంలో ఇంక జనం ఎక్కువొస్తుండేవాళ్ళు. ఆ వచ్చే వాళ్ళకి చెప్పేవాళ్ళు కావాలి గదా! మేమంతా టీచర్లు ఒక 10 మంది ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరిని పత్రిసారు. ఆ రోజు గూడా నేను మౌనం. శుక్రవారం మౌనంలో ఉన్నా. పత్రి సారు కెఫెటేరియాలో కూర్చొని అందరిని పిలిచి స్వహస్తాలతో నా పేరు గూడా రాశారనమాట. నా పక్క వాళ్ళు చెప్తే. మౌనంలో ఉన్నా. మీరు సేవ చేయాలి. సర్వీస్ ఇక్కడ సాటర్‌డే, సండే వచ్చి క్లాస్ చెప్పాలి వచ్చేవాళ్ళకి విజిటర్స్‌కి. ధ్యానం గురించి, పిరమిడ్ ఎనర్జీ గురించి చెప్పాలి. ఆహ్, మీకు డబ్బులేమి ఇవ్వం కానీ ఆహ్, మీ అదే రాకపోతే జైల్‌లో పెడతాం అని సరదాగా అన్నారనమాట. నిజంగానే అలాగా ఎవ్రి వీకు సాటర్‌డే, సండే వెళ్ళేవాళ్ళం. నేను కన్నడ నేర్చుకోవటం వల్ల నాకు అక్కడ అవకాశం దొరికింది. మా పెళ్ళప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మదర్ టంగ్ కన్నడ అనమాట. మా అత్తగారికి తెలుగు రాదని చెప్పి మా వారు ఆ పుస్తకం ఇచ్చారు. 30 రోజుల్లో కన్నడ భాష. ఆ విధంగా నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ ఇంట్లో కన్నడ మాట్లాడతారు కాబట్టి నాకు కన్నడ తొందరగా వచ్చింది. నేను రేడియో ఎక్కువ వినేదాన్ని కాబట్టి రేడియోలో పాటలు వింటూ ఇక్కడ ఇంట్లో గూడా మా అత్తగారు గుల్బర్గా స్టేషన్ పెట్టేవాళ్ళు. రేడియోలో తెలుగు పాటలే కన్నడలో వింటూ ఉన్నందువల్ల కన్నడలో భగవద్గీత మా అత్తగారి దగ్గర ఉండేది. నేను గీతా మకరందం చదివేదాన్ని చిన్నప్పుడే. దానివల్ల తొందరగా నాకు కన్నడ వచ్చింది.
ఇంట్లో మాట్లాడటం వల్ల. ఆ కన్నడ నేర్చుకోవటం వల్ల పత్రి సార్ పుస్తకం 'శ్వాస విజ్ఞాన జ్యోతి' 1 ఇయర్ మౌనంలో అదొక అచీవ్‌మెంట్. ఆ బుక్‌ని ట్రాన్స్‌లేషన్ చేసే అవకాశం నాకు దక్కిందనమాట. పత్రి సారు ఆహ్, అంతా ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ఆ గుణాలన్నీ మనలో ఉన్న వాళ్ళే మనం ఇలాగా కనెక్ట్ అవుతాం పత్రి సార్‌కి. ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. మేడం కానీ కొన్ని చెడు, కొన్ని మంచి 2 ఉంటాయి. కానీ మనం మార్చుకోవాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అయన్నీ నేను పత్రి సార్‌ని చూసి చాలా చాలా నేర్చుకున్నాను. అసలు మనలో మేడం నేను క్వెషన్ ఏ అడగనా? గూటి పక్షులు ఆ గూటికి చేరతాయంటారు చూడండి అలాగా. ఆహ్, ఏం ఏం సార్? ఓకే. కంటిన్యూ మేడం. నేను క్వెషన్ అడగనా ఇప్పుడు? అడగండి. అంటే అడగండి. మీ కష్టాల్లో నుంచి ఏమైనా ప్రశ్న వేశారా సార్‌ని? అంటే మీకు ఏదో ఆహా! కష్టాలని చెప్పారు చాలా కదా! ఆనందం. ఆనందం. ఇంకా అసలు ఆనందం. ఆయన్ని చూసినప్పటి నుంచే ఆనందం. మీరేం ప్రశ్న వేయలేదైతే పత్రి సార్‌కి. ప్రశ్నేమీ వేయలేదు. లోపల అంతరాత్మలో వచ్చేది. ఆన్సర్ ఆయన నోటెంట వచ్చేది. అమ్మో! ఇక్కడ మౌనంలో ఉన్నాం కదా మౌనంలో ఉన్నప్పుడు క్వెషన్ ఇక్కడొచ్చేది. ఇక్కడొచ్చిన ఆన్సరే ఆయన నోటెంట వచ్చేది. ఓకే. కొన్ని అర్థమైందా? హ్మ్. హ్మ్. మౌనంలో హ్మ్. ఉన్నప్పుడు మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను గదా! ఉగాది టు ఉగాది మాట్లాడలేదు. మళ్ళీ ఉగాది రోజు పత్రి సార్‌తోనే మాట్లాడాను. ఆయన వైజాగ్‌లో ఎక్కడో ఉన్నారు. అలా కనెక్ట్ అయ్యాను నేను. హార్ట్‌ఫుల్‌నెస్. సో, ఆ! వ్యక్తిగతంగా ఏమీ అడగలేదన్నమాట. సో, అహా! ఆనందం. అనారోగ్యం గురించి రాలేదు. కొంత వెలితుండేది నాకు. వేరే చేసినప్పుడు కష్టాలు ఎక్కువ ఉండేయి. మౌన సాధన స్టార్ట్ చేశాక పిరమిడ్ దొరికింది. మౌనము, ధ్యానము శ్వాస మీద ధ్యాస అని ఈయనింత సింపుల్‌గా ఈయన చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. చాలా మంది గురువులు విన్నాను, సాధన చేశాను. మొదట గురువు మా అమ్మే. ఆ అమ్మే ధ్యానం చేసేవాళ్ళు. కానీ ఇలా చేయమని చెప్పలేదు. శ్వాస మీద ధ్యాస ఆ! పెట్టి చేయమని చెప్పలేదమ్మా. సార్‌లో మీకు బాగా నచ్చిన అలవాట్లు గాని, అంశాలు గాని ఏమైనా ఉన్నాయా మేడం? ఒకసారి భోంచేస్తుంటే చాలా హ్మ్. ఆస్వాదిస్తూ తినేవారు నన్ను. భోజనం చేస్తుంటే హ్మ్. ఇట్లా నాకుతుంటున్నారు. ఇట్లా ఇట్లా ఈ కరేపాకు కూడా చీక్కుంటూ ఇట్లా చిన్న పిల్లలు ఎలా తింటాం నేను కూడా అలా ఇష్టంగా హ్మ్. తింటాను. మా నాన్నగారు కూడా హ్మ్. అలా తినేవారు. మా నాన్నగారిని ఆయనలో చూసుకున్నాను నేను. ఒక్కోసారి ఒక్కోలాగా అనిపించేవారు. ప్రతినిధి. ఒక్కోసారి చిన్న పిల్లోడిలాగా అనిపించేవారు. పిరమిడ్ వాల్యూలో ఎవరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. ఇంకెవరో వచ్చారు. వాళ్ళని పిలిచి మైక్ నాకిచ్చి చెప్పు వాళ్ళకి కన్నడలో చెప్పు అనేవాళ్ళు. ఆ! హుహు. మళ్ళీ కన్నడలో కన్నడ రాదు కదా ఆయనకి సార్‌కి. సో, మాకు కన్నడ ఏదైనా వచ్చు కాబట్టి టాపిక్ అమ్మా! హ్మ్. ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకున్నారా మేడం? ఏదైనా నేను అంటే సబ్జెక్టు ఆహ్, హ్మ్. ఇది తులసమ్మ గారింట్లో మన ఈ మాస్టర్స్ అందరూ హ్మ్. పిఎస్ఎస్ అకాడమీది కోర్సు మన ఆ సార్ పేరు శివరామప్ప శివరామప్ప గారు. సార్. శివరామప్ప సారు. యెస్. శివరామప్ప సార్. సారే మా ఇంట్లో సెంటర్ ఓపెన్ చేసింది. పత్రి సార్‌ని "సార్ నాకు సెంటర్ ఓపెన్ చేస్తున్నాను. రేపు నెక్స్ట్ మంత్ నా బర్త్‌డే. ఇదే ఇదే నెలలోనే. అక్టోబర్ 19థ్ నా బర్త్‌డే సార్ సెంటర్ అంతకుముందే సార్ వాళ్ళు పెట్టమంటే పుష్పమోహన్ ఇంకొకరు దగ్గర దగ్గరలోనే ఉండేది సెంటర్. మళ్ళీ నేనెందుకు వాళ్ళకి పోటీగా అని నా థాట్ పవర్ ఏంటంటే అప్పుడు 2012లో చాలా క్లాసులు జరిగాయి. మన వాణి మేడం వాళ్ళ హస్బెండ్ 2012 డివైన్ ప్లాన్ అని బుక్ రాసారు. దానికి సంబంధించి చాలా క్లాసులు అటెండ్ అయ్యాను నేను. 1 ఇయర్ మౌనంలో నో క్వెషన్స్ అన్నీ అంత జ్ఞానమే. పత్రి సార్ దొరికిన తర్వాత అంతా జ్ఞానమే నాన్న. ఆ! నిజంగా ఎక్కువ శ్రవణం చేశాను నాన్న. సార్ ప్రతి మాట గూడా ఇక్కడికెళ్ళిపోయేది హార్ట్‌లోకి. అంతకుముందు హార్ట్ చెక్‌లో సాధన చేశాను గదా! భావతీత ధ్యానం బిఫోర్ మ్యారేజ్. తర్వాత కుడితిలో పడ్డాం. కుడితిలోంచి ఎలుక బయటకొచ్చింది. పత్రి సార్ మీ దగ్గరికొచ్చాక మళ్ళీ అవన్నీ లోపల ఉన్నయన్నీ బయటకొచ్చినాయన్నమాట. మీ ఇంటికి రైటర్‌గా వచ్చే ఉండేది. ఒక కవితలు, కథలు రాసేదాన్ని పెళ్ళికి ముందు. ఆహ్, మళ్ళీ అప్పుడే నా పేరు మార్చుకున్నా సత్యాదేవి అని. హ్మ్. ఆ! హలో!
అర్థమైంది. అర్థమైంది మేడం. యాహ్! ఉమ్. సో, మీ ఇంటికి వచ్చే ఏవైతే మళ్ళీ అవకాశం మరుగున పడినాయో, సంసారంలో పడ్డాక మరుగున పడినాయో, అంటే ఏడుపులు. ఆ! ఏడుపు. అవన్నీ ఇప్పుడు ఆనందమే ఆనందం, ఆనంద బ్రహ్మలు. పత్రిజీ ఆనంద బ్రహ్మ బుక్. నిజంగా బావుంది మేడం. సో, బావుంది మేడం. సో, 'పత్రి' సార్‌ని చూసినప్పుడు మీరు నాన్న అనే ఫీలింగ్ వచ్చిందంటే ఇంకా మీకు ఆ వెలితి పోయినట్లే గదా! మరి ఎప్పుడు హగ్ చేసుకునేదాన్ని, నన్ను ఎప్పుడు ఏం అనలేదు ఆయన. అనలేదు. నువ్వు ఓహ్! దత్తపుత్రికి వన్ను అని ఒక మాస్టర్ అన్నారు. పత్రి ఓహ్! సార్‌కి దత్తపుత్రి. ఇంకొక ఆయన అన్నాడు, "నువ్వెవరు అనుకున్నావమ్మా 23 జన్మల్లో ఆయనకి జన్మనిచ్చిన తల్లివి" అన్నాడు. నాకైతే అవేం తెలీదు. అవన్నీ అవసరం లేదు. ఆనందం కావాలి. పత్రి సార్ స్కూళ్ళకి, కాలేజీలకెళ్ళి చెప్పమనేవాళ్ళు. బ్యాడ్జ్ ఇచ్చారు మాకు. ప్రతి స్కూల్‌కి ఒకసారి ఎళ్లి పర్మిషన్ అడగటం. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ వ్యాన్ వాళ్ళే సప్లై. మాకు వ్యాను. బ్రహ్మరథం, వైభోగం. ధ్యానం అనేది దొరికినప్పటి నుంచి మాకు వైభోగం. హ్మ్. ఇంత ఆనందం ఎక్కడుంటుంది నాన్న? చాలా డెఫినెట్‌గా మేడం. సింపుల్ వర్డ్స్‌లో చెప్పేవారు. ప్రతి హృదయాన్ని తాకేలాగా. ఎక్కువ మరి నాకు అందులో సబ్జెక్ట్ తులసీదళం. 12 సబ్జెక్ట్‌లో శివరామప్ప గారు పెట్టిన ఫస్ట్ క్యాండిడేట్ నేనే. ఆ 18 మందిలో నా ఫోటోనే బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ సావనీర్‌లో వచ్చింది ఫోటో. సారు వైట్ డ్రెస్, ఓహ్! వైట్ అండ్ వైట్, నేను రెడ్. హ్మ్. ఆ ఫోటో పైన పిరమిడ్‌లో ఉంది. పిరమిడ్‌లో శ్రీచక్రం వచ్చింది నాన్న. మన పిరమిడ్‌లో శ్రీచక్రం. హ్మ్. హ్మ్. ఇది ఓకే. హ్మ్. కింద హౌసు, పైన పిరమిడ్. ఇది అమ్మనందవరం, సో ఆనందవరం. సూపర్ మేడం. కర్నూలు జిల్లాలో మీ 2 బ్యాక్‌గ్రౌండ్ నందవరాలు. గూడా బావుంది. నేనే ఆర్టిస్ట్ గదా! చ చాలా బావుంది బుద్ధుడి మేడం. బొమ్మ నేనే యేసుకున్నా. మీరు అవకాశం ఓకే. ఇస్తే తర్వాత మేడం. ఆర్ట్ బయటికి తీద్దాం. నాన్న? హ్మ్. ఇంకా, హ్మ్. ఇంకా, ఇంకా 'పత్రి' సార్‌లు ఇంకా ఏంటి మేడం బాగా నచ్చినట్టు? అదే భోంచేసేటప్పుడు ఆయన హ్మ్. తింటున్నారు. వెనకాల నేను పక్కన కూర్చున్నాను. ఎదురుగా జ్యోతి మధుసూదన్ అని జ్యోతి మేడం కూర్చున్నారు. ఆ మేడము ఈ నాక్కుంటూ ఎదురుగా ఇంకో కుర్రాడు ఎవరో ఉన్నారు. వాడు నాకు 1 మంత్ నుంచి భోజనం లేదేమో అని అనుకుంటున్నాడు అన్నారు. అంటేనే పెట్టుకొని తినొచ్చు కదా! అనింది ఆమె జ్యోతి మేడం. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఆయన ఒక గురువుగా కూడా అనుకోలేదు. ఇంట్లో వ్యక్తిలాగే ఇలాగే కబుర్లు చెప్పేవాళ్ళం. ఆయన కూర్చుంటే ఇలాగా పక్కన కూర్చుని అసలు కాళ్ళకి ఇలా దోమలు పట్టేస్తే కూడా కాళ్ళు కదిపేవారు కాదు. తేనె పట్టులాగా ఆయన కాళ్ళకి దోమలు. అంటే అంత స్వీట్ గదా! లాన్‌లో కూర్చొని కబుర్లు రాత్రి. అంత క్లోజ్‌గా ఆంధ్రాలో అయితే షేక్ హ్యాండ్ గూడా దొరకదు. అవును మేడం. ఆహ్, యాహ్! మేమెంత భాగ్యమో మాది. ఇంకా ఆ! మీ ఫ్యూచర్ అలా ప్లాన్స్ భోంచేస్తుంటే ఏంటి మేడం? ఈ మాట అందరూ చెప్పండి. వినాలి. అందరూ వినాలి. ఇది తినేటప్పుడు పెట్టుకొని తినొచ్చు కదా! అంటే, "కాదు మేడం, చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఊడ్చుకు తింటే ఊళ్ళేళ్తావురా" అని. అని చెప్తే, "ఏలేదు చాలదా" అనిందామె జ్యోతి మేడం. నేనన్నాను, "పైలోకాలు లేవా" అన్నా. ఇప్పుడైతే పైలోకం నుంచి ఆయన వర్షంలా కురిపిస్తున్నారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏడవకూడదన్నారు కదా! ఇక్కడి నుంచి ఆటో తీసుకొని ఎళ్ళిపోయా కడతాలకి నేను. ఎమ్మిగనూరు నుంచి. ఎమ్మినూరు దగ్గర నందవరం. ఆ! ఒరేయ్! ఓకే. జయసింహ అని ఇక్కడ ఎనకాల ఆంజనేయ స్వామి గుడి, ముందర చౌడేశ్వరి అమ్మ గుడి. ఇప్పుడు నేనున్న ప్లేసు అమ్మ సన్నిధిలో ఉన్నా. కష్టాలు పడి పత్రికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి ఇక్కడ వచ్చానన్నమాట. ఇక్కడ పైన శ్రీచక్రం. అయితే ఒకసారి చూపించండి మేడం కెమెరా ఇట్లా పెట్టి. ఇక్కడ కనిపించదు. కనిపించదా? పిరమిడ్‌లోకెళ్ళాలి. అంటే ఓకే. బయట ఓకే. ఇది పర్లేదు బస్ మేడం. స్టాండ్ అన్నమాట. హ్మ్. మీకు హ్మ్. పెడతానులెండి రేపు. ఓకే మేడం. మీ పేరు వెంకటా? ఇంకా నా పేరు ధన మేడం. ధన కుమార్. అవునా! హిందూ నన్ను చూసే మేడంకి ఉంటారు. ఫ్రెండు. చూసారా నన్ను? ఎక్కడో చూడలేదా? చూసినట్టుంది మేడం. చూసే ఉంటారు. వాగుడుకాయను గదా నేను. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? ఏంటి? ఎలా ఫ్యూచర్ ప్లాను చేయబోతున్నారు? మా మండలం మొత్తం ధ్యానమయం హ్మ్. చేయాలి. అంటే ప్రతి స్కూల్‌కి అప్పుడు బెంగుళూరులో ఉన్నప్పుడు
మీకు దగ్గరలో ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని ధ్యానం చెప్పండి అని అంటే, యోగా టీచర్ లాగా మెడిటేషన్ టీచర్ అంటారు మిమ్మల్ని అని అంటే, డివైన్ అది నా కోసమే పెట్టినట్టున్నారు, డివైన్ పబ్లిక్ స్కూల్ అని మా ఏరియాలోనే. సూపర్. మన ఇంట్లో నా 1 ఇయర్ మౌనం తర్వాత పిరమిడ్ కూడా వచ్చింది. అది కూడా పత్రిజీ గిఫ్ట్. ప్రకృతి నాకిచ్చిన గిఫ్ట్. ప్రకృతే అమ్మే పత్రిజీ. ఒకసారి పత్రి అవును. సారు పూతరేకులు అవన్నీ తెచ్చి పెడుతుంటే మేడము మేము కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే సారొచ్చి బెడ్‌రూమ్‌లో తీసుకొచ్చి మాకు పెడుతుంటే మేడం అన్నారు, "నువ్వు తినవు ఎవరికి పెట్టవని నన్ను తిడతారు" అని అన్నారు. నిజమే మరి, మీరు అమ్మలా కాదు, ఆయనే మాకు అమ్మలాగా పెడతారు. మీరు అమ్మలా కాదంటే, "హైదరాబాద్ వస్తే మా ఇంటికొస్తే నేను పెడతాను" అంటుందా. అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం. బెడ్‌రూమ్‌లోకి కూడా వెళ్ళిపోతే ఇక్కడ కూడా మమ్మల్ని వదలరా అన్నారు ఒకసారి మేడం. అంత సరదాగా ఉండేవాళ్ళం. మేడంతో కూడా పత్రి సార్ ముందు డాన్స్ చేయించా నేను పిరమిడ్ వ్యాలీలో. అంత ఆహ్, ఆనందం. వాయిస్ కట్ అయింది. నాదా? ఆఫ్ చేసి మళ్ళీ రానా? సారీ మేడం, నా సైడ్‌లో ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉంది. అక్కడే ఓకే. ప్రాబ్లమా? ఆ! నాదే ప్రాబ్లమ్ మేడం. సో, అవునా? బావుంది మేడం. మీ ప్లాన్స్ కూడా బావున్నాయి. ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే సో ప్రతీరా అని మా పాప పేరు. పాప చనిపోయింది. ఆ! ఆడపిల్లలకి ముఖ్యంగా తల్లులకి బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో వన్ ఆఫ్ ది మెంబర్ నేను. వుమెన్స్ వుమెన్స్‌కి హ్మ్. క్లాసు హ్మ్. హ్మ్. ఎవ్రి మంత్ పత్రి మేడం వచ్చేవాళ్ళు. 9 మెంబర్స్‌లో హ్మ్. నేనొకరిని. అక్కడ క్లాస్ చెప్పేవాడిని. ఈరోజు నేనొక్కరినే. హ్మ్. సెకండ్ మెంబర్ లేరు. ఓకే. చెప్పొచ్చు కదా! హ్మ్. 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 అవును మేడం. థ్యాంక్ యూ మేడం. సో, ఇంకా మీ ప్లాన్స్ ఏదో చెప్పారు. మీ అదే ప్రయాణం ఎలా ఉందో చెప్పారు. ఇక్కడ సంసారంలో ఉంటూ హ్మ్. సంసారంలో ఉంటూ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సో యాంటీ ఏజ్ పత్రి సార్‌కి నేను నెక్స్ట్ మంత్ నా హ్మ్. ఫస్ట్ బర్త్‌డే చేసుకుంటున్నాను సార్. నాతో పాటు ఎవరుంటారంటారు కదా! నేనుంటానని 2 చేతులెత్తుతాను. 2 2095 వరకు. అప్పుడు పిరమిడ్ అమ్మో! వ్యాలీలో సూపర్. నిన్న సెప్టెంబర్ 5 కదా! శివరామప్ప గారి క్లాస్‌లో ఆ! పత్రి ఆ! సార్‌తో అన్నాను నేను. నేను నెక్స్ట్ ఇయర్ నా బర్త్‌డే చేసుకుంటున్నాను. యాంటీ ఏజ్ అన్నా. అంటే నౌ యూ ఆర్ బేబీ అన్నారు. యాహ్! అన్నా. అందరూ అలా ప్రొఫెసర్స్, ఉండాలి. టీచర్స్ నో భయం. అలా తయారు చేశారు పత్రిజీ. ఆనందో ఆనందో బ్రహ్మకి నాకిప్పుడు ఎంత ప్రాక్టికల్‌గా అనుకుంటున్నావు ఏజ్? కనిపిస్తున్నారు మేడం. 68 నా ఏజ్. ఆహ్, నెక్స్ట్ మంత్ నా బర్త్‌డే. ఓహ్! అవునా? అమ్మో! హ్మ్. పత్రి సార్‌తో అలాగే చెప్పా. అంటే 8థ్ బర్త్‌డే అన్నమాట. నెక్స్ట్ ఇయర్. 9 అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇంకొక 2 ఇయర్స్. ఆ తర్వాత మహామౌనం. నా మళ్ళీ వర్క్ సూపర్. సూపర్. మౌనంలో చేస్తాను. మౌనంలో బుక్స్ వేయటం, సూపర్. బుక్ రాయాలి. 18 ఆదర్శ సూత్రాలు అదొకటి మిగిలింది. ఆర్టికల్స్ చాలా రాశాను. కన్ ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్తులో రావాలి. కేశవరాజు సార్ రాయమన్నారు. ధ్యాన జగత్తుకి రాయాలి. ధ్యాన కస్తూరిలో ఎక్కువొచ్చు. కన్నడలోనా మేడం? కన్నడలో రాశాను. ఓకే. కన్నడలో. బుక్ ట్రాన్స్‌లేషన్ చేశాను పత్రి సార్‌ది. ఇప్పుడు భీమేశ్వర రెడ్డి గారు అడిగారు, తెలుగులోకి రాయాలి మేడం ఒక బుక్ అని. తెలుగు టు కన్నడ, కన్నడ టు తెలుగు రాస్తా. కర్ణాటక మాస్టర్‌ని. చాలా బావుంది మేడం. నేను యాహ్! బాలేదా? చాలా బావుంది మేడం.
చాలా నేను బా బాగున్నానా? చాలా బాగా సూపర్ మేడం. ఈ వయసులో కూడా ఆనందో బ్రహ్మకి మాకిలా కనిపిస్తున్నారు సూపర్‌గా. చిన్నపిల్లలా ఆహా! ఉన్నా. 8 ఇయర్స్ ఓల్డ్. 7 నుండి 8 వచ్చినియి. 8 నిండుతాయన్నమాట వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ మంత్. వెరీ గుడ్. ఆ! ఓకే మేడం. సమయం అయిపోతుంది. సో, ఆహ్, చాలా చాలా చక్కగా చెప్పారు మీరసలు. సో, కాదు నాన్న మౌనంలో 7:30 ఉంటూ వరకు ఉంది మీ కదా! ఆ! ఇంకొకరున్నారా? హాఫ్ అన్ అవర్ అన్నారు. లేరు? ఓహ్! 30 మినిట్స్ చూడండి అన్నారు యాక్చువల్‌గా. ఉంటే ఆహ్వానించండి. హ్మ్. ఆమె చెప్పడం ఎవరో ఇంకొకళ్ళు దొరకలేదు అన్నారు. థాంక్ యూ నాన్న. హ్మ్. ఆ! థాంక్ యూ మేడం. చాలా చాలా అందరిలోని మా చక్కగా నాన్నని చెప్పారు. చూస్తున్నా. మా నాన్నగారే మీరంతా. ఇప్పుడు మీరు సీనియర్ అంతే మాస్టర్లు. మేడం. మీరు ఒక జనరేషన్ యెస్. ముందు కదా! మీరంతా మాకు టీచర్లు. హ్మ్. నేను అవును అలాగే మేడం. చెప్పేదాన్ని అవును మేడం. పిరమిడ్ వ్యాలీలో. నెట్‌లో అందరూ వెతుక్కుంటూ స్టూడెంట్సే వచ్చేవాళ్ళు మేడం. గదా! మేము రకరకాలుగా ఇట్లా పాములాగా హ్మ్. పైకొచ్చాం. సహ మూలాధారం నుంచి ఆ! మీరు డైరెక్ట్‌గా అవును. చిన్న సహస్రారం మాస్టర్లు. పుస్తకాలు ఇవన్నీ బుక్సే. చిన్న పుస్తకాలు చదివారా మేడం? ఇంకేం పుస్తకాలు చదివారు? చిన్నవి, పెద్దవి, చిన్నవి అన్నీ. ఇవైతే హ్మ్. కొని పంచుతాం. ఇది కన్నడ. సహజ స్థితి అత్త ఓకే. పయణ. ఆ! హ్మ్. ఇది తెలుగు. సూపర్. స్కూల్స్‌కి, కాలేజీలకెళ్ళి ఈ ఆదర్శ బుక్స్ ఇస్తాను. విద్యార్థి. బుక్స్ ద్వారా, పాంప్లెట్ ద్వారా ప్రచారం. హ్మ్. 2020లో 20లోనే కదా కరోనా. పత్రి సార్ రావద్దన్నారు గదా! అప్పుడు స్టిక్కర్స్ చేయించా. పత్రి సార్‌ది జ్ఞాన హ్మ్. మహాచక్రం గురించి. హ్మ్. అంతా ఆత్మానందమే. ధ్యాన సాధన పెంచాలి. హ్మ్. అంతే. పత్రి సార్ ఇంక మీ పని అవును అక్కర్లేదు. మేడం. మీరు అవును. ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి బాగా టీఎంసీ చూసుకుంటూ అని చెప్పారు. టీఎంసీ వాళ్ళు కూడా పిలుస్తున్నారు. హ్మ్. ఇంకా వెళ్ళలేదు. వెళ్ళాలి. ఏవి చిన్ని చిన్ని కోరికలు సూపర్ మేడం. ఉండకూడదు. చిన్ని చిన్ని ఆశ, ఆగ్ చిన్నదాని ఆశ, జాబిలిని చూసి ముద్దులిడాశ. ఎక్కడ వెన్నెలను ఆగకూడదనమాట. చూసి పోతూ ఆడుకునే ఉండాలి. ఆశ. వెన్నెల్లో ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. నేను పుట్టింది భీమవరం హ్మ్. పాలకోడేరమ్మ. చిన్నప్పుడు అన్నీ ఓకే. నేలబండ అని వెన్నెల్లో ఆడేవాళ్ళం. వెన్నెల్లో కవితలు రాసేదాన్ని మా వారికి. కలల స్నేహం మాది. హ్మ్. ఆర్టిస్ట్ అన్నీ చేస్తున్నారనమాట. మా వారు తిరుపతి, నేను విజయవాడ. ఇక్కడ చందమామ ఓకే. ఉంది. ఓకే. హ్మ్. చంద్రుడున్నాడు. థాంక్ యూ. బుద్ధ అబ్బా! పూర్ణిమ. అదిరిపోయింది. బుద్ధ పూర్ణమి. హ్మ్. థాంక్ యూ మా. ఈ అవకాశం అమ్మా! ఇచ్చినందుకు అందరికీ మీ థాంక్స్. థాంక్ యూ మేడం. మీ ఆర్ట్ కూడా ఇంతసేపు చాలా ఓర్పుగా బావుందసలు. విన్నందుకు మీకు కూడా సో, థాంక్స్. సో చూసారు గదండీ! యెస్ మేడం. సో, ఒక్క నిమిషం. చూసారు గదండీ! ఇది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లో ఒక్కొక్కరి అనుభవం, వారి యొక్క ప్రయాణం ఎంతో డిఫరెంట్‌గా, కొత్తగా వింటుంటే ది కంప్లీట్ మ్యాన్‌ని ఇన్ని రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చా అనేసి మేడం మాటల్లో తెలుస్తుంది గదా! మేడంని జూస్తుంటే అసలు ఆనందో బ్రహ్మకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమో అనిపిస్తున్నారు. సో, ఎక్కడ ఆగకుండా చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. సో, చూసారు కదా! స్త్రీ శక్తి ఛానెల్‌లో ఇదే విధంగా మరికొంత మాస్టర్స్‌ని వాళ్ళ పరిచయంలో ది కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటో, పత్రి సార్ అంటే ఏంటో, పత్రి సార్‌ని ఎలా చూసారు, ఏం నేర్చుకున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అన్నీ ఛానెల్‌లోనే ఉన్నాయి. సో, చూడడం వల్ల పత్రి సార్‌ని వ్యక్తిగతంగా ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి, ఇవన్నీ మనకు ఎన్నో సందర్భాల్లో తట్టి లేపుతుంటాయన్నమాట. అవును. అందువల్ల ఆయన ది కంప్లీట్ మ్యాన్ అయ్యారు. ఆహ్, మనం ఆ కూడా విధంగా కంప్లీట్ మనం మ్యానే. గూడా మనం గూడా కంప్లీట్ మ్యాన్ అవ్వాల్సిందే. సో, చాలా చక్కగా చెప్పారు మేడం మీరు. చేశారు ఆయన. హ్మ్. ఆయన మమ్మల్ని హ్మ్. తీర్చిదిద్దారు. ఎక్కడ తర్వాత మీ ఏడవకూడదు. ఫ్యూచర్ ప్లాన్స్ అవును. యెస్ మేడం. మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా బావుంది. స్కూల్‌ని అడాప్ట్ చేసుకొని ఏదో చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా పొలంలో అవుతుంది గూడా మేడం. పొలముల్లో గూడా గుడిసె. పర్ణశాలేసుకుని
పర్ణశాలలోనే ఇంకా హ్మ్. ఉండాలని. హ్మ్. అది ఈ సంవత్సరం స్టార్ట్ వావ్! అవుతుంది. నెక్స్ట్ నా బర్త్‌డేకి. వావ్! పొలంలో పర్ణశాల. పత్రి ఇంకా సార్ అన్నారు, "ఇలాంటి పర్ణశాలలు ఎన్నో వస్తాయి భూమి మీద" అని. హ్మ్. చిన్నప్పుడు అలాంటి హ్మ్. ఆ వాతావరణంలో ఉన్నాం, పెరిగాం మేము. మళ్ళీ అలాగా వేసుకోవాలి. కాళ్ళతో మట్టి తొక్కి, చేతులతో ఆహా! మట్టి, పేడ తొక్కి ఎప్పుడు ఇది చేసాం చిన్నప్పుడు. ఎప్పుడు కొత్తగా ఆ! చేసుకుంటూ పోవడమే. ఆ! ప్రకృతి, థాంక్ యూ. ప్రకృతి మధ్యలో జీవించాలి. మీ ఎనకాల సీనరీ కూడా చాలా బాగుంది నాన్న. సూపర్. యెస్ మేడం. థాంక్ యూ మేడం. సూపర్. థాంక్ యూ సో మచ్. హ్మ్. ఆహ్, చాలా రేపు బాగుంది. కలుద్దాం మళ్ళీ. యెస్ మేడం. ఇది ఓన్ డిజైన్ అన్నమాట. మేమంతా ల్యాప్‌టాప్‌లో ఆర్ట్ చేస్తాం. మీరు రియల్‌గా గీసారు. ఆ! నేను గీస్తానిది. ఇది నాకు గీసారు. పంపండి, నేను చాలా గీస్తా. బాగుంది. ఫోటో చాలా పంపండి, చక్కగా నేనేస్తా. ఉంది. ఖచ్చితంగా పిరమిడ్‌లో మేడం. వేసుకుంటాను పైన. రేపు పిరమిడ్‌లో మీకు మీ నంబర్ ఇవ్వండి నాకు, పంపిస్తాను. హ్మ్. పిరమిడ్‌లో డెఫినెట్‌గా మేడం. శ్రీచక్రము, లైటింగ్. వావ్! మనం థాంక్ యూ నక్షత్రలోక మేడం. వాసులం గదా! ఆ ఎనర్జీని యెస్. యెస్. తీసుకుంటామనమాట. అక్కడి నుంచి హ్మ్. ఫ్యూచర్‌లో థాంక్ యూ మేడం. పిల్లలకి సో, ఛానల్. మీ అది పీఎంసీనే. ప్రదీరా మెడిటేషన్ ఛానల్ ఫర్ చిల్డ్రన్. వావ్! బావుంది. పాప చనిపోయిన తర్వాత పాప పేరుతో ప్రదీరా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నడిపాను విజయవాడలో. పీఎస్ఎస్ హ్మ్. మూవ్‌మెంట్‌కి తర్వాత ఓకే. వచ్చాననమాట. అది ఓకే. పీనే, ఓకే. ఇది పీనే. బాలకృష్ణ సార్‌ది చెప్పాను, "చేయండి మేడం" అన్నారు. అందరూ ఫ్రెండ్సే నాకు. ఇది ఏదైనా ఎప్పుడు? ఏ సంవత్సరంలో? ఏంటి? ఇది ఫార్మ్ అయింది మేడం. 'ప్రదీరా మెడిటేషన్' ఛానెల్ లేదు ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేసి రెడీ చేశాను. లే మొదలు పెడితే ఓకే. ఇంకా ఆగకూడదు గదా! ఇంకా కొంత టెక్నికల్ వర్క్ హ్మ్. నేర్చుకోవాలి నేను. ఏ టీచర్ ఈజ్ సూపర్ మేడం. ఆల్వేస్ ఎ కంటిన్యూ. లెర్నర్. యెస్. 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 నేనింకా విద్యార్థిని. థాంక్ యూ మేడం. మీరు సమయం నేర్పాలి మాకు. అవుతుంది. మీరే నేర్పాలి. డెఫినిట్‌గా మేడం. హ్మ్. కలుద్దాం మేడం. యాహ్! సో, ఓకే. చూసారు గదండీ! స్త్రీ శక్తి ఛానెల్‌ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో, రేపటి కూడా ఇదే విధంగా ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. కొత్త మాస్టర్ యొక్క మాటల్లో. థాంక్ యూ. నమస్తే. థాంక్స్ అండి. బాయ్. ఇలాంటి థాంక్ యూ అవకాశం మేడం. ఇచ్చినట్టు ఇందుమతి మేడంకి, మీ అందరికి. పత్రిజీ సినిమా తీస్తున్నారంట గదా! అందులో పత్రిజీ యెస్. అమ్మగా నేను చేయాలనుకుంటున్నా. హ్మ్. పత్రిజీ అమ్మగా. ఓకే. హ్మ్. ఆ! ఎందుకంటే బెంగుళూరులో ఓనర్స్ పిరమిడ్ కట్టించారు గదా! ఆయన పేరు రాజారావు గారు. ఆయన ఒకసారి నన్ను సత్యవతి అనకుండా సావిత్రమ్మ అన్నారు. నాకెంత ఆనందం వేసిందో. ఆహా! హ్మ్. మౌనంలో అది. ఉంటూనే మీతో మాట్లాడుతున్నారు. హ్మ్. ఆ! హ్మ్. మౌనంలో ఉన్నారా అప్పుడు కూడా? అహా! మౌనం అయిన తర్వాతే పిరమిడ్ చనిపోయిన వచ్చింది తర్వాత. నాన్న. దానిలో రూపాయి నాది లేదు. బ్రాహ్మిన్స్ వాళ్ళు మార్దూలు పిరమిడ్ ర్యాలీకొచ్చి ఆ ప్రసాద్ ఇంటికి తీసుకొచ్చి నా కోసం కట్టారు వాళ్ళు పిరమిడ్. 1,00,000 ఖర్చు పెట్టి. ఓన్లీ క్రిస్టల్ మాత్రం నేను తెచ్చిపెట్టా. పత్రి సార్ ఆత్మవిద్య అని పేరు పెట్టారు. అదే పేరు ఇక్కడ గూడా కంటిన్యూ అవుతుంది. ఆయన పేరు మహిమ శివరామప్ప గారు ఓపెనింగ్‌కొచ్చారు. సెంటర్ ఓపెనింగ్‌కి. అదే రోజు వాళ్ళు అనౌన్స్ చేస్తారు పిరమిడ్. ఆ! ఓహ్! ఓకే. అయ్యప్ప హ్మ్. పిండి, అనిత వాళ్ళు చాలా పెద్ద స్టోరీ ఉంది. అయ్యప్ప, అనిత వాళ్ళు డిజైన్ చేశారు. ఆ బుక్కు పత్రి సార్‌ది చూపించనా? హ్మ్. పత్రి చూపించండి సార్‌ది. మేడం. 'శ్వాస విజ్ఞాన హ్మ్. జ్యోతి.' డిజైన్ చేసింది వాళ్ళే. ఈసారి ఓకే. 1,00,000 ఓకే. కాపీలు ఏపిస్తా. ఓకే. ఓకే. హ్మ్. 1,00,000 కాపీలు ఏయించాలి. చాలా కర్ణాటక బావుంది. మొత్తం వెళ్ళాలి. ఓకే. ఓకే. అయినా తెలుగు సత్యనారాయణ బాగా సారు మాట్లాడుతున్నారు ఎడిటరు. మేడం. జానకస్తూరి ఎడిటర్ సత్యనారాయణ గారు దానికి ఎడిటింగ్ చేశారు. నా చేత థాంక్ యూ మేడం. రాయించుకున్నారు. పత్రి. రాయించుకున్నారు. ఓకే. థాంక్ యూ మేడం. సమయం అవుతుంది. ఓకేమ్మా. ఆహ్, మీకు అది అన్నారు కదా! నా ఫోటో పెడతాను మేడం. ఖచ్చితంగా. ఇందు హ్మ్. మేడం పంపిస్తారు. సరే. సరే. థాంక్ యూ మేడం. కలుద్దాం. అందరికీ స్ శుభ సాయంత్రం అండి. రేపు కలుద్దాం. బాయ్. సరే. బాయ్.